బఠానీలు, గొట్టాల వడియాలు. ఏమేమి ఉన్నాయి చూపించండి. ఉంటాయమ్మా, మైక్లో చెప్పిన ఎన్ని ఉంటాయి. చూడు, తీసుకుంటా. ఇది ఒకటి ఇవ్వు. దీని పేరేంటి? జాజికాయ అమ్మా. జాజికాయ ఒకటి తీయండి. పోతే మరాఠీ మొగ్గ. మరాఠీ మొగ్గ వద్దులే. చెక్క. చెక్క ఒకటి. ఇది అనాస్ పువ్వు. ఇది అమ్మా, ఇది అనాస్ పువ్వు ఉంది. ఇంకేమున్నాయి? షాజీరా. షాజీరా ఉంది. జాజికాయ వేసాగా. అనాస్ పువ్వు. అది జాపత్రి. జాపత్రి. టేస్ట్ సాల్ట్. టేస్ట్ సాల్ట్ ఏది చూపించు. తెల్లడదమ్మ, ఉప్పు లాకుండా. అది 20 రూపాయలేనా ప్యాకెట్? ఏదైనా 20 రూపాయలు. ఎక్కడి నుంచి తెస్తారు? మేమా మా మార్కెట్లో. అది అది వద్దులే, వద్దులే, అది ఉందిలే. ఆకు, మెంతాకు. అది దీన్ని ఇంకోటి పేరేదో అంటారు. పలవాకు. పలావాకు ఉందిలే. అప్పుడప్పుడు చేసుకోవడానికి. ఎక్కడి నుంచి తెస్తావు? బండ్ల బజారేనా? ఏ ఊరు? మాది ఇక్కడ రెడ్డిపాలెం. రెడ్డిపాలెం. 2 1 2 3 4 అమ్మా. 4 60. 80 చూడమ్మా, 4 బ్యాగ్. ఈ కౌంట్ చేసుకో. అక్కడ పెట్టి చెప్తా. ఆ డబ్బులు ఎంతో చూడు. 1 2 3 4 సరిపోయినాయా? సరిపోయినాయా? ఓకే. ఇటు నాయి. ఇది కస్తూరి మెంతి అంటారు. దీని పేరు నాకు రాక. ఇది దీని ఏం జాజికాయ? ఇది జాజికాయ అంటే ఇది. ఇదేమో జాజికాయ. జాజికాయ. ఇదేమో జాపత్రి. జాపత్రి. ఇదేమో దాసిన చెక్క. ఇట్లా పలావులో వేసుకునేది కస్తూరి మెంతి. కస్తూరి మెంతి. అవును. ఓకే. ఎప్పుడెప్పుడు వస్తావు? వారం ఒక ఆయన అయితే ఇంకో బండి వేసుకొని వస్తున్నాడు. కొంచెం మూతి వంకరగా. అప్పుడు బాగుండేది, ఆయనకి పక్షవాతం వచ్చిందంట. ఇప్పుడు అయితే ఆటో వేసుకొని వస్తున్నాడు. ఏంటమ్మా నువ్వు తీసుకోవట్లేదు అంటున్నాడు. అంటే ఇంకొక ఆయన వస్తాడు, పెద్ద ఆయన దగ్గర తీసుకుంటాం. మీరు రావట్లేదు కంటే అమ్మ ఇప్పుడు అలా తగ్గిపోయి బాగోక రాలేదు. ఇప్పుడు నుంచి వస్తుంది. మొన్న కూడా వచ్చాడు, కానీ నా దగ్గర ఉన్నాయి అప్పటికి. అందుకని ఇంకేం చేసుకుంటాము. మళ్ళీ ఇంకొక వారంలో వస్తాం. అలాగే. పిల్లలు ఎంతమంది? 2 అమ్మాయి అబ్బాయా? 2 అమ్మాయిలే. 2 అమ్మాయిలే. మరి చదువుకుంటున్నారా? పెళ్ళిళ్ళు కూడా చేసేసారు. పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కూడా. పెద్ద అమ్మాయికి 2, చిన్న అమ్మాయికి 3. మరి అమ్మ కూడా ఉందా? ఫోన్లే. సరే. వాళ్ళు ఆ పిల్లలైనా నాకు రూపాయి సైకిల్ వేసి తిరుగుతున్నా. చూడు మరి రూపాయి అవసరం ఎవరు చూడు మరి. రూపాయి అంటే రూపాయి కదమ్మా. అదేలే. ఓకే, మంచిది. ఇంకోండి ఆ గోంగూర నేను తీసుకొస్తే ఎట్లా వెళ్ళిపోయింది. కానీ నాకైతే పడే బుద్ధి కాలేదు. ఇది ఎండుమిరపకాయలు వేసి గోంగూర పచ్చడి చేద్దామని ఒక్క కట్టే చేసుకొని తిందాం అనుకొని ఉంచుకున్నాను. ఓకేనా? ఇవ్వండి అరటిపళ్ళు. ఇవి మా షాప్ పక్కన వాళ్ళు ఫ్రూట్స్ అమ్ముతారు. ఇవి ఎప్పుడో 2 రోజులు అవుతున్నాయి. మంచిగానే ఇచ్చారు, కానీ మాకు షుగర్లని మేము తినలేదు. తక్కువ వాళ్ళకి అందరికి ఇచ్చాం, కానీ మరి కొంచెం నల్లగొన్న పిల్లలు తినరు. పక్కన పిల్లలు కానీ ఎదురు పిల్లలు కానీ ఎవరికైనా ఇద్దామన్న మనసు ఒప్పదు. ఎట్లాంటివి తీసుకోరు కదా. అందుకని ఆవు వస్తుందండి. ఆవు కోసం
ఉంచాను. ఇక్కడికి రాపోయినా మా వీధి చివరికి వస్తుంది, ఒక తట్టు ఉంది హోటల్ వాళ్ళది, దాంట్లో వేస్తాను, తినిద్ది, అందుకని ఉంచాను. అది పొద్దున్నే లేచాను, టీ పెడదామని ఆలోచిస్తున్నాను. ఆయన లేరు, బయటికి వెళ్ళిపోయారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కళా రవీస్ కిచెన్. వెళ్తురుగా లేదు, ఓకేనా, బాయ్.